హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు చేతికి మెహందీ పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అన్నిసార్లు ఇంట్లో కోన్ అనేది అవైలబుల్గా ఉండకపోవచ్చు కదండి. ఒకవేళ కోన్ అవైలబుల్గా ఉన్నా కొంతమంది కోన్ పెట్టుకుంటే ఎలర్జీ లాగా వస్తుంది కదా. అలాంటి వారు మన ఇంట్లోనే దొరికే జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో ఆర్గానిక్గా అండ్ ఇన్స్టెంట్గా ఎలా మెహందీని తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. ఈ మెహందీ లిక్విడ్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకోండి. ఆ గిన్నె అడుగు అనేది కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి. మేము ఎప్పుడు ఈ మెహందీ పెట్టుకోవాలి అనుకున్నా ఈ గిన్నెనే యూజ్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ ఒక ప్రమిదని తీసుకోండి. ఆ ప్రమిదని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా రివర్స్ చేసి గిన్నెకి మిడిల్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ షుగర్. దీని నుంచే మనకి మెహందీ లిక్విడ్ అనేది తయారవుతుంది. నేను ఆ బౌల్లోకి తీసుకున్న షుగర్ 4 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది. ఈ షుగర్ని అంతా మనం గిన్నె మిడిల్లో ప్రమిదం తీసుకున్నాం కదా, ఆ ప్రమిద చుట్టూరా ఈ షుగర్ని అనేది ఫిల్ చేసేయాలి. మనం తీసుకున్న షుగర్ని ఆ ప్రమిద చుట్టూ ఫిల్ చేసేసాక ఆ షుగర్ని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని ఇందాక మనము మధ్యలో ప్రమిదను పెట్టుకున్నాం కదా, ఆ ప్రమిద మీద ఈ గిన్నెని పెట్టేయాలి. ఇప్పుడు మనం చేసుకోబోయే మెహందీ లిక్విడ్ అనేది ఈ గిన్నెలోకి పడుతుందండి. ఇంకా ఇప్పుడైతే మనము షుగర్ అండ్ ప్రమిద తీసుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నె కవర్ అయ్యేటట్టు ఇంకొక గిన్నెని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ 2 గిన్నెలకి మధ్య గ్యాప్ లేకుండా చూసుకోండి. ఒకవేళ గ్యాప్ ఉందంటే ఆ మధ్యన ఎయిర్ వెళ్ళిపోయి మనకి లిక్విడ్ అనేది ఫామ్ అవ్వదు. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనము పైన గిన్నెలో పోసుకున్న వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని ఇలా థిక్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలానే ఎక్కువసేపు ఉంచినా కూడా ఎలాబరేట్ అయిపోతుంది లిక్విడ్ అనేది. మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా జస్ట్ 5 to 10 minutes పడుతుంది. మనము మెహందీ లిక్విడ్ తయారు చేసుకున్న బౌల్ అనేది ఖచ్చితంగా మాడుతుందండి. కాకపోతే మనము లిక్విడ్ తయారు చేసేసాక ఆ లిక్విడ్ని బయటకు తీసేసి ఆ గిన్నెలో 1 గ్లాస్ వాటర్ పోసి నెక్స్ట్ డే మనము స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తే మనకి ఈజీగా మాడిందంతా ప్యాచెస్ లాగా ఊడిపోతుంది. ఇప్పుడు మనకి లిక్విడ్ అయితే తయారైపోయింది కదా. ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మనము ఆ లిక్విడ్ని తీసుకోవాలి. నేనైతే ఒక్క హ్యాండ్కి మాత్రమే పెట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం లిక్విడ్ అయితే తీసుకుంటున్నాను. నేను ఈ వీడియో ఫస్ట్లో 2 ఇంగ్రీడియంట్స్తో ఈ మెహందీని తయారు చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ సెకండ్ ఇంగ్రీడియంట్ ఈ కుంకుమ కలర్ అనేది కొంచెం రెడ్గా ఎక్కువ థిక్ షేడ్లో ఉండేది తీసుకోండి. ఒక ఇయర్ బడ్ని తీసుకొని దానికి దూది ఒకవైపు తీసేసి ప్లెయిన్గా ఉంటుంది కదా, దాంతో మనము ఆ మెహందీ అనేది మన చేతులకి పెట్టుకోవచ్చు. ఆ లిక్విడ్లో కుంకుమ అనేది కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒక్కసారి ఎక్కువ వేసినా కూడా అది థిక్ అయిపోయి మనకి పెట్టుకోవడానికి సరిగ్గా రాదు. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేను కొంచెం కొంచెంగా కుంకుమని వేసుకుంటున్నాను. చూసారు కదా, మనం మెహందీ పెట్టుకునే కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేను నా హ్యాండ్కి మెహందీ పెట్టుకొని అది డ్రై అయిపోయాక వాష్ చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. నేను ఇక్కడ ముందుగానే నా హ్యాండ్ మీద డిజైన్ అనేది డ్రా చేసుకొని ఉంచుకున్నాను. ఈ డిజైన్ మీద నేను మెహందీ అనేది అప్లై చేసేస్తున్నాను. ఈ మెహందీ అనేది మన చేతులకి జస్ట్ 3-4 days మాత్రమే ఉంటుందండి. ఒకవేళ మీ హ్యాండ్స్ ఎక్కువగా వాటర్లో నానితే 2 daysలో ఈ గోరింటాక్ అనేది పోతుంది. మీకు ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. మెహందీ కలర్ చూసారా ఎంత బాగుందో. అండ్ అలాగే వాష్ చేసాక కూడా సేమ్ మనము గోరింటాక్ పెట్టుకుంటే ఎటువంటి లుక్ వస్తుందో సేమ్ అలాంటి లుక్కే వస్తుంది హ్యాండ్ అనేది. ఇప్పుడైతే నా హ్యాండ్కి మెహందీ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. చూసారా, నా హ్యాండ్కి పెట్టుకున్నా కూడా ఇంకా మెహందీ మిగిలింది. ఇందాక మనము హాఫ్ లిక్విడే తీసుకున్నాం కదా, మిగతా హాఫ్ లిక్విడ్ని ఒక బాక్స్లో మనము స్టోర్ అయితే చేసుకోవచ్చు. మనము ఇలా స్టోర్ చేసుకున్న ఈ లిక్విడ్ 3-4 months వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ని మనము ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పెట్టుకున్న ఈ మెహందీ అనేది పూర్తిగా డ్రై అయిపోయింది. ఇది డ్రై అవ్వడానికి 15 to 20 minutes పడుతుంది. ఒకవేళ మీరు ఎక్కువసేపు ఉంచినా కూడా ఈ మెహందీ అనేది థిక్ షేడ్ వచ్చేస్తుంది. నేనైతే మెహందీని కూడా వాష్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగుందో. మనము న్యాచురల్గా గోరింటాకు పెట్టుకుంటే ఎటువంటి లుక్ ఉందో ఈ ఇన్స్టెంట్ మెహందీని పెట్టుకున్నా కూడా అటువంటి లుక్కే ఉంది. మనము బయట కోన్స్ కొనుక్కొని పెట్టుకున్నా కూడా అందులో కెమికల్సే ఉంటాయి. అదే జస్ట్ షుగర్తో ఇలా ఇంట్లోనే మనము 5 to 10 minutesలో ఈ ఇన్స్టెంట్ మెహందీని తయారు చేసి పెట్టుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.